వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఆర్టీసీ సమ్మె ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ, కొద్దిసేపటి వరకు, కొద్ది గంటల వరకు ఉత్కంఠ వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ సమ్మె తెలంగాణలో గత 2 రోజులుగా సృష్టించినటువంటి ఉత్కంఠ మామూలు కాదు. చివరికి ఒక డ్రైవర్ ప్రాణాలు కూడా పోవటం మనం చూసాము. ఆత్మహత్య చేసుకునే విషయం చాలా బాధాకరమైన విషయంలో మాత్రం శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవటం అనేది, ఈ విధంగా జరిగినటువంటి ఉత్కంఠ వాతావరణానికి ముందు ఇటు కార్మిక నేతల జేఏసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు ఒక రంగం చెప్పాలంటే సానుకూలంగానే జరిగినాయి. ఎందుకంటే చర్చలకు ముందే సానుకూలంగా ఉన్నామని చెప్పారు ప్రభుత్వం కూడా. అందుకని కార్మిక సంఘాలతో భేటీ అవ్వడానికి సిద్ధపడ్డారు. కాకపోతే చర్చలు మొదలైనప్పటి నుంచి కొంతవరకు సానుకూలమైన వాతావరణంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 డిమాండ్లను కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వార్తలను బట్టి అర్థమవుతోంది. అయితే 30 డిమాండ్లలో కొన్నిటికి దగ్గర కొంతవరకు అధికారులకు, ఇటు జేఏసీ సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, నాయకులకు కానివ్వండి, ఇటు ప్రభుత్వ అధికారులకి కొంతవరకు కొన్ని చర్చలు జరిగినప్పటికీ ఎట్టకేలకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. సమ్మె నుంచి జేఏసీ కూడా అంటే అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ దాదాపుగా సమ్మె విరమించుకోవాలని జేఏసీ నిర్ణయించుకున్నట్టు ప్రస్తుతం అయితే వస్తున్న వార్తలను బట్టి అర్థమవుతోంది. అయితే ఈ చర్చలు సాగే ముందు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో శంకర్ గౌడ్, ఆ డ్రైవర్కు కొంచెం సంతాపం ప్రకటించిన తర్వాతే సభను మొదలు పెట్టడం కొంతవరకు వాళ్ళకి ఇచ్చినట్టు గౌరవం అని చెప్పుకోవాలి. ఇటు మంత్రులు వీళ్ళందరూ సంతాపం ప్రకటించారు, అధికారులు. కాబట్టి అసలు ఈ పరిస్థితి చివరికి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం వరకు వచ్చిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, మరి ఈ సమ్మె ఎటు దారి తీసింది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి, అసలు దీనివల్ల నష్టం ఎవరికి, చర్చలు ఒక రకంగా పూర్తి స్థాయిలో సఫలం అయ్యాయని అనుకోవాలా మనం? ఇది ఇవాళ మెగా డిబేట్. ఇదే విషయంలో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కొద్దిసేపట్లో ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అవుతారు. ముందుగా మనం లక్ష్మీ నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహారెడ్డి గారు, ఈరోజు ఏదైతే కార్మిక జేఏసీ నేతలతో, ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలతో ప్రభుత్వం, ఇటుపక్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో వచ్చినటువంటి ఏదైతే సరే ప్రధానమైన అంశం ఏంటంటే, కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరుతాయి కాబట్టి తొందరపడద్దు దయచేసి. మేము ప్రభుత్వం అన్ని డిమాండ్లన్నీ దాదాపుగా మీరు చెప్పినటువంటి 30 డిమాండ్లు 28 డిమాండ్లు దాదాపుగా మేము సానుకూలంగా ఉన్నటువంటి విషయాలే. ఏదో 3 డిమాండ్ల దగ్గర మీరు కొంచెం గట్టిగా పట్టుబట్టారని కూర్చుంటే మాట్లాడుకుంటే దీని దాకా ఆత్మహత్యలు ఇంత వృద్ధితో అవసరం లేదు. కాబట్టి ఎవరో మాటలు విని మీరు ఇలా రెచ్చిపోవటం కూడా సమంజసం కాదు. మేము గత పాలకుల వంటి వాళ్ళం కాదు, మేము ఆర్టీసీ జేఏసీ కార్మిక నేతల పట్ల మేము చాలా సానుకూలంగా ఉన్నాము. గత పాలకుల మాదిరి కాదు మా ధోరణి. ఇది మెయిన్ అండి, కాపీ పేస్ట్ చేసుకోండి. ఏంది గతంలో మీ పార్టీ చేసింది ఏంది, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలతో ప్రభుత్వం అంత సానుకూలంగా మంచి సద్గృహ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, తేడా ఏంది? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు రామచంద్ర గౌడ్ గారికి, మీకు, అదేవిధంగా మెగా నైన్ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 2 రోజుల నుంచి సంఘటన జరుగుతా ఉన్నదో ఆర్టీసీ సమ్మె సంఘటన, మరి ఈ సంఘటనలో నిన్న ప్రాణాలు కోల్పోయినటువంటి శంకర్ గౌడ్ గారికి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము చర్చల ద్వారా, అదేవిధంగా ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులను సాధించుకోవాలి, కానీ మన ప్రాణాలను కోల్పోతే మన హక్కులు రావు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యము, అదేవిధంగా ప్రభుత్వం యొక్క అనుభవం లేని వారి యొక్క నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ఈరోజు దాదాపు 40 రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చి మరి పలుసార్లు అధికారుల దగ్గరికి కానివ్వండి, మంత్రుల దగ్గరికి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి పలుసార్లు తిరిగితే కూడా వాళ్ళెవరు కూడా, సంబంధించినటువంటి శాఖ మంత్రి గారు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి, ఎవరు కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిని మనందరం చూసినాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 45,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏమడుగుతున్నారండి, వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి ఒక 32 హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి వాళ్ళను. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలి. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క పిఎఫ్లు కానివ్వండి, సిసిఎస్ కానివ్వండి, అదేవిధంగా ఇతర అలవెన్స్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఈ ప్రభుత్వము నోటీస్ ఇచ్చినప్పటి నుంచి కాలయాపన చేసుకుంటా, మొద్దు నిద్ర పోయి ఎవరిని పట్టించుకోకుండా
ఇవాళ ఒక అమాయకుడైనటువంటి శంకరన్న మృతికి కారణమయ్యేది. ఇది పూర్తిగా నేనేమంటున్నానంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క హత్యగా నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మీరు ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మరి 2014లో ఏదైతే 14కు మునుపు ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ సాధించే క్రమంలో మరి నాడు కార్మికులు సకల జనులలో భాగంగా మరి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ముందు వరుసలో ఉండి మరి తెలంగాణ సాధనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అదంతా మనందరం కూడా చూడడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015వ సంవత్సరంలో దాదాపు 44% ఫిట్మెంట్ జీతాలను రివైజ్ చేసి పిఆర్సీతో 44% ఫిట్మెంట్ తో వాళ్ళ యొక్క జీతాలను పెంచడం జరిగింది. అదే కాకుండా మరి 2019లో వాళ్ళు మరి ప్రభుత్వంలో విలీనం చేయాలి, మరి అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థగా దీన్ని ప్రభుత్వంలో ఉద్యోగులుగా వీళ్ళని గుర్తించాలని చెప్తే 2019లో వీళ్ళు 52 రోజుల పాటు ధర్నా చేస్తే దాదాపు 43,000 మంది ఏదైతే కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పి కేబినెట్ ద్వారా ఆమోదం తెలిపి అదే విధంగా అసెంబ్లీలో మరి ఏదైతే చట్టం చేసిరో అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఆర్టీసీ అబ్జార్ప్షన్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్ బిల్ 2023ని పాస్ చేయించి గవర్నర్ గారి ఆమోదం కూడా పొందడం జరిగింది. కేవలము ఒక అంటే ఆ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఒక్కటి మిగిలి ఉండే. మరి అప్పటికి ఎన్నికలు వచ్చినాయి, అదేవిధంగా ఎలక్షన్ కోడ్ వచ్చింది, తర్వాత ప్రభుత్వం మారింది. దాని తర్వాత ఏం జరిగింది అనేది పూర్తిగా మీకే తెలుసు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి అప్పుడు ఏదైతే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉన్నదో మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి ప్రతి సంవత్సరము 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ టిఎస్ఆర్టీసీని ఆదుకున్నటువంటి గొప్ప ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. 2021-22 సంవత్సరంలో 1,500 కోట్లు, అదే విధంగా 2022-23 సంవత్సరంలో 1,500 కోట్లు, అంతకు ముందు కూడా దాదాపు ఒకసారి 994 కోట్లు, ఒక సంవత్సరం 997 కోట్లు. ముఖ్యంగా కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా దాదాపు 150 నుంచి 200 కోట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అర్థ సొమ్ము అల్లుడు దానం చేసినట్లు, అంటే వీళ్ళు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఏదో మొత్తం మేమే చేస్తున్నాము, ఈ ఆర్టీసీ ఈ సంస్థను మేమే నడుపుతున్నాం అన్నట్టు అబద్ధాలు చెప్పి వాళ్లకు నెలకు 500 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించకుండా ఈరోజు ఆర్టీసీని అప్పుల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేనేమంటున్నానంటే వీళ్ళు సంవత్సరానికి దాదాపు 5,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటది వీళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా. కానీ వీళ్ళు ఇవాళ ఆ రకంగా డబ్బులు చెల్లించకుండా 28 నెలల నుంచి డబ్బులు చెల్లించకుండా మరి సంస్థను కూడా నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. రహీం గారు నేనేమంటున్నానంటే ఇవాళ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తెచ్చిన తర్వాత 69% ఉన్నటువంటి ఆక్యుపెన్సీ రేషియో ఇవాళ 98% పెరిగింది. 98% పెరిగితే మరి బస్సులు పెంచాలి, కొత్త బస్సులు కొనుక రావాలి, అదే విధంగా సిబ్బందిని కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకుండా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల పైన మానసికంగా ఒత్తిడి పెంచి అంటే వాళ్ళకు రెగ్యులర్ గా చేసేటువంటి పని గంటల కంటే రెట్టింపు పని గంటలు పనిచేపించి వాళ్ళను మానసికంగా వేధించినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా ఈరోజు ఎవరైతే శంకర్ గౌడ్ గారు, అదే విధంగా లింగన్న గారు, అదే విధంగా వెంకన్న గారు ఎవరైతే మరి నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసిరో మరి శంకర్ గౌడ్ గారు మరణించడం అనేది దురదృష్టకరం. రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ అధికార ముందుపాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం.
కాదు ఇక్కడ ఒకటేనండి, ఈ ఆర్టీసీ కార్మికుల పాపం చూస్తే వాళ్ళు ఏదో ఒక సమస్యల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ల మీద సమ్మె చేస్తారు, గతంలో కానీ ఎప్పుడైనా కానీ. ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి వాళ్ళని పరామర్శించి మేము అవి చేస్తాం అధికారంలోకి అవి చేస్తామంటారు. మళ్ళీ అధికారం రాగానే మళ్ళీ వాళ్ళని పట్టించుకోరు, మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా సమ్మె చేస్తుంటారు. అప్పుడున్న అధికారంలో పార్టీ ప్రతిపక్షం అది మళ్ళీ వాళ్ళు వెళ్ళి మేము రాగానే ఇది చేస్తామంటారు. వాళ్ళు మాత్రం వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో తీర్చరు. మొన్న మీ పార్టీ అధికారంలో వచ్చే ముందు ఎన్ని హామీలు ఇచ్చిందండి వాళ్ళని? ఇప్పుడు ఆ హామీలన్నీ ఏమైనాయి? ఎందుకు ఈ రోజున ఆ విధంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా వచ్చింది? ఏమంటారు? ముందుగా శంకర్ గౌడ్ గారికి నివాళులు అర్పించుకుంటూ, ఎవరైనా కానీ కొట్లాడాలా కానీ ప్రాణార్పణ ఆత్మత్యాగాలు చేయొద్దు, అవసరం అనుకుంటే కొట్లాడుకోవాలి. తెలంగాణ అనేది ఉద్యమం ద్వారా వచ్చింది. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు దీనికి ఎంతో కృషి ద్వారానే తెలంగాణ ఉద్యమం సఫలీకృతమైన, వాళ్ళ కృషి కూడా బాగుంది, దీంట్లో తోడ్పాటు ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కార్మికులకు ఎంతో ఇబ్బందులు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, అన్ని హామీలకు నెరవేరడానికి కృషి చేస్తుంది. సుమారుగా 32 హామీలలో 32 వాళ్ళ డిమాండ్లో 29 ఒప్పుకున్నారు, 3 పెండింగ్ ఉన్నాయి. 3టిని కూడా సానుకూలంగా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడం. ఇంకోటి, వాళ్ళకి సంబంధించిన డిఏ బిల్లు అనుకోండి, పిఆర్సీ కూడా పాతది కొత్తది అని కూడా పెంచాలి, టైం ప్రకారం అనేది ఉంది. ఇంతకు ముందు 2018లో గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డ్యూను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2021-22కు సంబంధించిన పిఆర్సీ ఇవ్వాలి, దానికి సంబంధించిన పెండింగ్లు ఉన్నాయి. రిటైర్మెంట్ కూడా ఈ రోజు కాదు, పాత రోజుల నుంచి కూడా ఉన్నాయి, దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. అట్లనే వాళ్ళకు ట్రేడ్ యూనియన్లు, తర్వాత యూనియన్ కావాల్సింది, వాళ్ళకు సెక్యూరిటీ కోసానికి వాళ్ళకి ఎలక్షన్స్ కావాలన్నారు, అది కూడా చేయడానికి సుముఖతంగా ఉంటే దానికి అందుకోసానికి దీనికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు దీంట్లో రెడీ ఉండి పూర్తి బాధ్యతగా, అంటే 100% ఒప్పుకుంటే దాంట్లో మేము మాకు తెలిసిన ప్రకారం ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సుమారుగా 11,000 బస్సులలో కొత్తగా 3,000 బస్సులు తీసుకోవడం జరిగింది. అంటే యావరేజ్ గా ప్రతి నెల ఒక 100 బస్సులు, రోజు 3 బస్సులలాగా తీసుకోవడం జరిగింది. సుమారుగా 24-28 నెలల్లో 3,000 పై చిలుకు కొత్త బస్సులు తీసుకోవడం జరిగింది. మరియు కూడా కొత్త బస్సులు కూడా, ఎలక్ట్రిక్ బస్సులు కూడా హైదరాబాద్ ట్విన్ సిటీలో కాలుష్య రహితంగా ఉండాలని ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థ, అంటే తక్కువ ఖర్చుతోని మధ్య తరగతి వాళ్ళను ప్రతి గ్రామీణ పల్లెలు అనుకోండి, చిన్న పట్టణాలు అనుకోండి, చిన్న గ్రామాలకు కూడా వాళ్ళకి లాభాపేక్ష లేకుండా తీసుకుపోవడానికి ఆర్టీసీ ఉన్నది. దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించి 10,000 కోట్లు ఆల్రెడీ పెండింగ్, అంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉంటే ఇంకా 2,000 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. అవేంటంటే ప్రతి నెల 350 కోట్ల రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇస్తున్నారు. దీంట్లో కొన్ని విద్యార్థులకు సంబంధించిన సబ్సిడీలు ఉంటాయి, తర్వాత కొన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కి సంబంధించిన సబ్సిడీలు ఉంటాయి. వీటికి మొత్తం కలిసి ఇప్పటికీ 2,000 పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొన్ని లీజులు ఇచ్చినాయి. సుమారుగా ఇప్పుడు మన 600 ఉందండి, జీవన్ రెడ్డి గారికి ఆర్టీసీ ఇచ్చారండి, ఇచ్చి ఇబ్బందికరంగా పరిస్థితుంది. సుమారుగా రోజు 65 లక్షల మంది ప్రయాణం చేయడం. మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం అంటున్నారో, అసలు ఆ మహాలక్ష్మి పథకం వల్లే ఎక్కువగా ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం చెప్తున్నారు. పని భారం బాగా పెరిగింది, దానికి తగ్గట్టు మ్యాన్ పవర్ పెంచట్లేదు, మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎక్కువగా వాళ్ళ శ్రమ దోపిడీకి గురవుతున్నామన్న విషయాన్ని ఎక్కువగా చెప్తున్నటువంటి విషయం. లేదండి, దాంట్లో ఇప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా మాకు తెలిసిన కాడికి 8 గంటల కంటే పనితనం ఎక్కువ ఉండదండి. 8 అవర్స్ ఉంటుంది. తర్వాత 8 అవర్స్ కంటే ఎవరు చేసినా గానీ ఎక్స్ట్రా వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. వాళ్ళు ఇంట్రెస్ట్ నోట్ చేస్తుంటారు, చేయనోళ్ళు చేస్తలేరు. వాళ్ళ టైమింగ్ మాత్రం 8 అవర్స్ లోపంటే ఖచ్చితంగా ఉంది. 8 అవర్స్ కంటే ఎక్కువ కూడా ఎవరు చెయ్యరు. అది ఎవరన్నా చేస్తే మాత్రం వాళ్ళకి ఎక్స్ట్రా బిల్ ఇస్తుంటారు. మళ్ళీ ఇంకోటి, కొత్త అపాయింట్మెంట్ కూడా వస్తుంది, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన దాంట్లో వాళ్ళు కొత్త 3,000 బస్సులకు డ్రైవర్లు, కండక్టర్లు కొత్తగా వచ్చారు. అంటే సుమారు 6,000 మంది చిలుకు ఇప్పటికి కొత్త వాళ్ళు వచ్చారు. దాంట్లో ఇబ్బంది లేదు. వాళ్లకు పనితనం పెరిగితే వాళ్ళకు ఎక్స్ట్రా బిల్స్ వస్తున్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 8-9 గంటల కంటే, అంటే చట్టం ఉన్నది 8 గంటల కంటే ఎక్కువ కూడా ఎవరు పనిచేయాల్సిన అవసరం లేదు, అంతకంటే అవసరమే లేదు.
ఇప్పుడు ప్రతి దగ్గర కూడా వాళ్ళకి సంబంధించి కూడా ప్రతి బస్ స్టాండ్ కూడా ఆధునీకరణ చేయడం జరుగుతుంది. రోడ్లు కూడా బాగానే ఉంటున్నాయి, ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఒకటి మాత్రం ఏం జరుగుతుందంటే మీరు అన్నట్టు పని భారం పెరుగుతున్నట్టే లోడ్ ఎక్కువ అవుతుంది. అది ఇంతకు ముందు తక్కువ ఉంటుంది. సుమారుగా ఈ రోజు 65 లక్షల మంది నరసింహారెడ్డి గారు అడుగుతారు. నరసింహారెడ్డి గారు అయితే అడుగుతారంట. నరసింహారెడ్డి గారు, చంద్రన్న ఏదైతే బస్సులు కొనుగోలు చేసినామో రోజు 3 లెక్కన అని చెప్తున్నారు కదా. అవును, మీరు ఫిబ్రవరి 2024లో ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహం దగ్గర 100 కొత్త బస్సులను ప్రారంభించారు. మీకు గుర్తుందో లేదో. దాంట్లో ఒక 90 ఏమో ఎక్స్ప్రెస్ బస్సులు, 10 అంటే మహాలక్ష్మి పథకం కోసం ఒక 10 బస్సులు ఏమో హైదరాబాద్ టు శ్రీశైలం నడిపించాలని చెప్పి ప్రారంభించారు. అవి మినహాయించి ఇప్పటి వరకు మీరు తెచ్చినటువంటి కొత్త బస్సులు లేవు. మీరు 2024-27 లక్ష్యంగా ఏదైతే కాలుష్య నివారణ కోసం పెట్టుకున్నారో, బస్సులు పెట్టుకున్నారో, 3000 ఎలక్ట్రిక్ బస్సులు పెట్టుకున్నారో, పొద్దున అశోక్ వాళ్ళకి సంబంధించిన ఆర్టీసీ మీరు మాట్లాడినాక మీరు మాట్లాడండి. 2 గంటలకు స్వతంత్ర టీవీలో మాట్లాడాము. స్వతంత్ర టీవీలో 2 గంటలకు మేము మాట్లాడడం జరిగింది. దాంట్లో అశోక్ కుమార్ అని వాళ్ళకు అంటే ఆర్టీసీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ అతను మాట్లాడాడు. అతను 3000 బస్సులు వచ్చినాయని చెప్పిండు. బట్ అతను ఏమంటున్నాడు, కొత్త వ్యక్తులు మీరు క్లియర్ గా చేసుకోండి. నాకు ఇన్ఫర్మేషన్ పార్టీ మీటింగ్ లో కూడా మాకు 3000 కొత్త బస్సులు తీసుకున్నామని మాకు ఇంటిమేషన్ ఉంది. మాకు డీటెయిల్స్ ఇచ్చారు. 3000 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకున్నామని. ఇంతకుముందు మాట్లాడుతుంటే ఆమోదం కూడా లభించింది. 3000 బస్సులు వచ్చినాయి, 3000 బస్సులు కొత్తగా ఉన్నాయి. సరే, 3000 బస్సులు కొత్తగా వచ్చినాయి. 100 బస్సులని కాదు. దాన్ని కూడా క్లియర్ గా తెలుసుకోండి. ఎందుకంటే నేను 2 గంటలకు స్వతంత్ర టీవీలో మీరు ఇచ్చింది 100 బస్సులు మాత్రమే. 3000 బస్సులు మాత్రమే వచ్చినాయి. దాని గురించి మీరు క్లియర్ గా తెలుసుకోండి. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కూడా నేను ఒప్పుకుంటా, దాంట్లో లేదు. మీరు 2 గంటలకు స్వతంత్ర టీవీలో మాట్లాడాను. వాళ్ళకి సంబంధించిన అశోక్ కుమార్ గారు మాట్లాడారు. 3000 బస్సులు వచ్చినాయని చెప్పాడు. బట్ ఆయన ఏమన్నాడంటే ఉద్యోగాలు మాకు కాకుండా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అనే విషయం మాట్లాడడం జరిగింది. దాంట్లో మాకు ఇంకోటి పార్టీ మీటింగ్ లో కూడా మాకు 3 విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, సుమారుగా 11,000 బస్సులు నడుస్తున్నాయి. దాంట్లో 3,000 కొత్త బస్సులు వచ్చినాయి. దాంట్లోనే 40,000 మంది మహిళలు రోజువారీగా తిరుగుతుందనే విషయము. సుమారుగా 10,000 కోట్లు మేము కేటాయించడం అనేది జరిగింది. దాంట్లో 2,000 కోట్లు డ్యూ ఉందనేది కూడా చెప్తున్నారు. ఇది మాకు వచ్చిన ఇంటిమేషన్. నేను నా సొంత నిర్ణయంతో నేను మాట్లాడలేను. పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇంటిమేషన్ డ్యూ మీటింగ్ లో మాకు చెప్పారు. మంత్రివర్గంలో పార్టీకి సంబంధించి మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. అది మన తప్పు ఉంటే కూడా తెలుసుకుందాం. నాదేం లేదు. దాంట్లో అంటే సరే కొంత ఇన్ఫర్మేషన్ అటు ఇటు కావచ్చు. దాంట్లో ఏం అది లేదు. నేను అనేది 3,300 బస్సులు మహిళలకు ఇచ్చారు. 2,200 ఓల్వా కంపెనీ వాళ్ళకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని అంటారు. అంటే అశోక్ కుమార్ గారు మాట్లాడింది. రామచంద్ర గారు, ఇక్కడ సమస్య ఏంటంటే ఏదైతే కాలుష్య రహితమైనటువంటి ఒక పేరుతో ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో వాళ్ళని పొట్టగొడుతున్నారనేది ప్రధాన ఇంకొక అంశం. ఉన్నటువంటి 30 డిమాండ్లలో ఇదొకటి పెద్ద సమస్యలా మారిపోయింది. అది నిజమే. 3,000 బస్సులలో వాళ్ళకు సంబంధించి ఓల్వా కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే 2,700 బస్సులు వాళ్ళకి సంబంధించి అంటే ఈ ఆర్టీసీకి సంబంధం కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో నడిపిస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. అంటే కండక్టర్ వాళ్ళే ఉంటున్నారు, డ్రైవర్ మాత్రం బస్సుకు సంబంధించి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని అశోక్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఇంకోటి, దీంట్లో ప్రజా రవాణా అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి రక్షణ కల్పించే రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉంటది. ఈ 3 డిమాండ్లు కూడా 99% ఒప్పుకోవడం జరిగింది. రేపటి నుండి కూడా అంటే ఈ దీనికి సంబంధించిన క్లియర్ గా అంటే యాజమాన్యంతో తర్వాత కార్మికులకు సంబంధించి కూడా క్లియర్ గా అవుతుంది. రేపటి నుండి ఇది ఏమి ఇబ్బంది లేదనే విషయం కూడా వాళ్ళకి సంబంధించిన కార్మిక శాఖ నుంచి అంటే వీళ్ళు ఆర్టిక్స్ సంబంధించిన సిబ్బంది కూడా మాట్లాడడం జరిగింది. రేపు వరకు క్లియర్ అవుతుండొచ్చు అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది జరిగింది గతం కానీ ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎవరైనా కానీ ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. అవసరం అనుకుంటే మీకు హక్కులు కొట్లాడండి, కొట్లాడి సాధించుకోండి. నిజంగా
మీకు న్యాయమైన కోరిక ఇది. ఖచ్చితంగా ప్రభుత్వము ప్రజాప్రభుత్వం నెరవేర్చే బాధ్యత అది ఉంది, ఖచ్చితంగా నెరవేరుస్తుంది. జరిగిన తర్వాత రామచంద్ర గారు ఇంత జరిగిన తర్వాత మేల్కొనే బదులు ఇంత చర్చలు అప్పటికప్పుడు సీరియస్ గా ఒక ప్రాణం పోయిన తర్వాత ఒక్కసారిగా చూసుకుంటే ఇటు కార్మిక నేతలే కాదు చూసే వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఇంత పరిణామాలు అవసరమా అన్న తర్వాత ఎందుకు చర్చలు ముందుగానే పెట్టుకుంటే పోయేది కదా ఈ చర్చ. చెప్పండి రైట్ గారు, నేను ఏమంటున్నానంటే రామచంద్రరావు గారిని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా అన్న. మీరు మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలే కదన్నా, మేనిఫెస్టోలో ఏం పెట్టిరన్నా మీరు అన్న? నేను చెప్పేది ఒక్క నిమిషం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. 2 PRC ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా వీళ్ళకి ఇచ్చేటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవి కూడా మేము వెంటనే ఇచ్చేస్తాం, అధికారంలోకి రాగానే మేము ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్తే 2.5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నా? 2.5 సంవత్సరాలు 2018కి సంబంధం మీరు మాట్లాడండి. నెలకు 500 కోట్ల రూపాయలు, 550 కోట్లు. అంటే ఇప్పుడు మీరు పథకం ప్రారంభించేటప్పుడేమో 500 కోట్లు అవుతుంది, మీకు ఇప్పుడు దగ్గర వరకేమో 300 కోట్లు కొట్టాలి. మీరు అనౌన్స్ ఏదైతే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడేమో 500 కోట్లు చెల్లిస్తున్నామని చెప్తారు. మీకు ఇప్పుడు అందరూ ఏకదాటి మీద అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు 300 కోట్లు 350 కోట్లు అని చెప్తారా? ఇలా నేను ఏమంటున్నానంటే మీరు అన్న కాడికి 350 కోట్లు నేను వీడియో చూపిస్తాను, నేను వీడియో చూపిస్తాను. మీరు 500 పర్సనల్ గా ఇప్పుడు అన్న 350 కోట్లు అయితే ఒక సంవత్సరానికి దాదాపుగా ఎంత అవుతుందన్న? ఈ రోజు దాదాపు 4300 కోట్లు, 4300 కోట్లు అవుతుంది ఒక సంవత్సరానికి మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సింది. 2025, 2026 సంవత్సరం బడ్జెట్ ఏదైతే మన ప్రవేశపెట్టింది కదన్నా, దాంట్లో సంస్థ మిమ్మల్ని 500 కోట్లు అడిగింది. మీరు కేటాయించింది ఏంటన్నా? 3082 కోట్లు ఇచ్చడం జరిగింది. ఇంకా 2400 కోట్లు ఆడ కొంత డ్యూ ఉంటది, అంటే తక్కువ పడుతుంది వాళ్ళకి పైసలు. మరి పైసలు ఎవరు ఇవ్వాలన్నా? 2400 కోట్లు కార్మికులను ఎత్తివేస్తారా మీరు? లేకపోతే మహిళలకు ఉచితం పెట్టి పురుషుల మీద డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా మీరు? మీరు నరసింహారెడ్డి గారు మీ దగ్గర నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది, మీ మాట వాయిస్ కట్ అవుతుందండి, ఒకసారి నెట్వర్క్ చూసుకోండి. రామచంద్ర గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఈ లోపు నరసింహారెడ్డి గారు మీ నెట్వర్క్ ఏదో ప్రాబ్లం ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే రామ్మోహన్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఓకేనండి. రామ్మోహన్ రావు గారు ఒక ఆస్తి చెప్పాలంటే కొంచెం ఆర్టీసీ సంబంధించిన జేఏసీ కార్మికుల గురించి కానీ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారాల గురించి కానీ మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా మీరుగా చెప్తున్నాను. వాస్తవంగా ఈరోజు జేఏసీ నేతలతో జరిపినటువంటి ప్రభుత్వం జరిచిన సభలో చర్చలు ఏదైతే కొంచెం సఫలం దిశగానే ముందుకెళ్ళినట్టు వార్తలు కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే సమ్మెను కూడా విరమించాలని నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా అధికారంగా రాలేదు కానీ దాదాపు విరమించుకునే దిశగానే వెళ్తా ఉన్నాయి. వాళ్ళు అడిగినటువంటి ప్రధాన డిమాండ్లను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే విధంగానే సానుకూలంగా ముందుకెళ్ళినట్టు అర్థమవుతా ఉంది. ఓవరాల్ మీకున్న సమాచారాన్ని బట్టి అసలు ఏంది కార్మికుల సమస్యలు ప్రభుత్వం ఇచ్చినట్టు హామీలు కంటి దొరుకు చర్యనా, నిజంగానే వాళ్ళు అడిగినట్టు డిమాండ్లు శాశ్వత పరిష్కారం దొరికే దిశగా ముందుకెళ్తుందా సానుకూలంగా ప్రభుత్వం ఏమంటారు? ఖచ్చితంగా మీకు అట్లాగే మిత్రులు లక్ష్మీనరసింహారెడ్డి గారికి అట్లాగే రామచంద్ర గారికి మెగా న్యాయం ప్రేక్షకుల నమస్కారం. ఆర్టీసీ ఆర్టీసీ సంస్థలు చాలా అనేక అనుబంధం. నా ప్రజ్ఞాపంలో డిపో పెట్టుకోవడానికి పెద్ద తెలంగాణ ఆంధ్ర పోరాటం చేయాల్సిన వరద ఆనాడు ఇచ్చేది ద్వారా ఇట్లాగే పెన్నత్త సాంబశివరావు గారి ఆశీస్సులతో ఆనాడు నా ఊళ్ళో బస్ డిపో పెట్టించుకున్నాం. ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీకి మన సీట్లు ఉంటాయి కదా, వాళ్ళు ప్రయాణం చేస్తారో తెలియదు. నేను ఇప్పటికైతే నేను ఒక్కరిని పోతే బస్సులే పోతా, ఆ బస్సులో మళ్ళీ నా ఊరు డిపో బస్సు ఎక్కుతా ఫస్ట్. అందుకంటే అప్పుడేం కనుక నేనేమంటే ఇక్కడ తిలాపాపం తలా పెట్టాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతకుముందు తెలుగుదేశం ఉన్నా మళ్ళీ కాంగ్రెస్ ఉన్నా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక కార్మికుల సమ్మె జరిగినప్పుడు వాళ్ళు ప్రభుత్వం మీద ప్రతిపక్షాలను ప్రభుత్వం మీద దూరపడితే విమర్శ చేస్తారు.
వాళ్ళే అధికారానికి వచ్చిన తర్వాత అనుభవానికి వస్తుంది కదా తత్వం బోధపడదు అంటున్నాడు. అందుకని ఇంతకుముందు లక్ష్మణేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టో చూపిస్తే అదే అనుకుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం సమ్మె చేసేటప్పుడు ఏమో ఇప్పుడు ప్రతిపక్షంలో కనుక వాళ్ళు బీఆర్ఎస్ కానీ ఆనాడు కాంగ్రెస్ కానీ మనకు వాళ్ళ కార్మికుల పక్షాలు ఉన్నారు. అధికారంకి వచ్చిన విషయం అర్థం సంసారం నడుపుతూ తెలుస్తుంది, బండి నడుపుతూ తెలుస్తుంది సంసారం నడుపుతూ. ఎంత బాధ్యత చెప్తున్నాడు రామచంద్ర గౌడ్ గారు అయితే లెక్కలతో సహా చెప్తున్నాడు ఇట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నామని. ఇప్పుడు ఇది చేస్తామని మీరు అన్నారు కదా, మరి మేనిఫెస్టో ఇచ్చింది కదా అని వీళ్ళు చెప్తున్నారు కదా, చూస్తున్నాం కదా. అందుకని అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక్క మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట మాట్లాడుతుంది కనుక సమస్యలు అట్లాగే ఉంటున్నాయి కదా. ఇలా పాపం తలా పెడుతుంది ఎందుకు అంటున్నానంటే 53వ సభ జరిగినప్పుడు ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద ప్రమాదం చెప్తున్నారు ఈ రెండు పక్షాలు చేయక. మొట్టమొదటి మెల్లమెల్లగా ఆ ప్రజా రవాణా వ్యవస్థ కొట్టుకుంటుంది, ప్రైవేట్ వాహనాల వైపు వెళ్తున్నాం మనం. మొదటిది కరోనా వల్ల చాలా మంది చూడండి, కరోనా పీరియడ్ లో చాలా మంది కారు కొనుక్కున్నారు. 4 లక్షల కారు వచ్చింది కొత్తది కొనుక్కున్నారు. తర్వాత ఈ సమ్మె 53వ సమ్మె తర్వాత కూడా మళ్ళీ వాహనాల కొనుగోలు ఎక్కువైంది. ఎందుకంటే ఆర్టీసీ బస్సు నడుస్తలేవు, 40 మంది ఎక్స్ప్రెస్ ఛార్జీలు పెడితే మనం ఈ పెట్రోల్ పోసుకుని పోవచ్చు కదా అనే మాటతోని అట్లా కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రజా రవాణా ఏమైందంటే ధనికులు మధ్యతరగతి వాళ్ళు పోతలేదు. ఏమున్నా ఉచిత బస్సు చేయంగా మళ్ళీ మహిళలు పోతున్నారు. లేకపోతే 37-40% ఆక్యుపేషన్ మన ఆక్యుపెన్సీ రేట్ ఉంది మనకి. ఇప్పుడు ఈ సమ్మెలో ముఖ్యంగా 29 సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు కావు కదా పరిష్కరించిన అంటున్నారు కదా. ఒకటి అడుగుతున్నాను నేను. గతంలో మహిళా కండక్టర్లు రాత్రి 7-8 లోపల ఇంటికి వచ్చేటట్టు ఉండాలి, రాత్రి కాకుండా ఉండాలి, గృహిణులు కదా వాళ్ళకి ఎట్లా అని కేసీఆర్ గారు మాట అన్నారు. అడిగింది ఇచ్చిండు, పెట్టిండు 2 అయింది. గమ్మత్ ఏంటంటే ఆనాడు వాళ్ళు అడగని ఇచ్చే ప్రయత్నం చేసిండు, అడిగినేమో ఇవ్వని పరిస్థితి ఏంటి. మీకు ఆనాడు వాళ్ళు అడిగింది ప్రధాన డిమాండ్ ఏంటి, ప్రభుత్వంలో విలీనం చేయమని, అట్లానే మాకు పాత ఏరియాస్ అని ఇవ్వమని చెప్పి. దాంతో కూడా అద్దె బస్సుల సమస్య ఒకటి ప్రస్తావించారు. అప్పుడేమో కేసీఆర్ గారు అన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సుల సమస్య లేదు రహిందా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సుల సమస్య అంటే అదైతే ఆర్టీసీ కార్మికులే తప్పంటున్నాడు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులు సమాజం మాత్రం మనం కూడా మారాల్సిందే. అది దాన్ని మన అరచేయి అడ్డు పెట్టి చూడాలి ఆపనంటే దీన్ని ఆపలేమంటున్నాను. ఇవాళ ఆర్థికంగా వైబిలిటీ ఉంటుంది దానికి, అట్లాగే మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తా అంటున్నారు. ముఖ్యంగా 67% కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంటుంది. మరి వచ్చేదాన్ని మనం విడిచిపెట్టుకుందామా, చేయాల్సింది. కానీ అద్దె బస్సులు పెద్ద సమస్య అంటున్నాడు. అద్దె బస్సులు ఎంత అయిందంటే 1/3 అద్దె బస్సులు వచ్చినాయి. ఇప్పుడు మొత్తం బస్సులలో 6,000 బస్సులు ఏమో వీళ్ళే ఉంటే 3,000 చిల్లర బస్సులు అద్దె బస్సులు ఉన్నాయి. దాదాపు 40% అయినాయి అద్దె బస్సులు. అద్దె బస్సులన్నీ ఎవరి పూర్తిగా ఎంపీలే ఎమ్మెల్యేలు ఇరు పార్టీలో ఉంటాయి. పేర్లు చెప్తే బాగుండదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ బస్సులు పెట్టింది. వాళ్ళు ఏం చేస్తుంటే కిలోమీటర్ లెక్క తీసుకుంటారు. లాస్ వచ్చినా ఏం చేసినా వాళ్ళ లెక్క వాళ్ళకే ఉంటుంది. 30-35 రూపాయలు 40 రూపాయల బస్సును బట్టి ఛార్జ్ చేస్తున్నారు కదా, కిలోమీటర్ వేయాల్సిందే. అయితే ఏం చెప్తున్నారు, నష్టాలు వస్తే అద్దె బస్సులు బంద్ అయితే అని లాభాలు వచ్చే ఎక్స్ప్రెస్లు కానీ వాటి దూరం పోయే బస్సులు మాత్రం లాభాలు వచ్చే రూట్లనేమో అద్దె బస్సులు నడిపిస్తున్నారు. నష్టాలు వచ్చే రూట్లు అంటే పల్లె బస్సు లోపలికి ఊరు పోయేస్తుంది, రూపాయి రాదు, పోయి వస్తుంది విద్యార్థుల కోసమో లేకుంటుందా అటువంటి బస్సులు అన్ని మన ఆర్టీసీ నడిపిస్తున్నారు. అంటే కుక్కను చంపాలని పిచ్చి కుక్కను ముద్రేసినట్టు ఆ ఆర్టీసీకి నష్టపోయి చూసిన బస్సులు నష్టపోతున్నారు చూపెడుతున్నారు. వాళ్ళేం మంచిగా నడుస్తుంది, అందులో కూడా కుట్ర ఉంటుంది. రెండోది ఏంటంటే మిగతా అన్నిటికంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో గతంలో నేను చెప్తున్నాను కదా 40 ఏళ్ళకి పరిశీలిస్తున్నాను. ఒక బస్సు 9 మంది సిబ్బంది పనిచేసేవాడు. 9 మంది సిబ్బంది అంటే కండక్టర్ డ్రైవర్ గా మనకు కనపడేది అనిపిస్తుంది. డిపో మేనేజర్ మెకానిక్ దాకా మొత్తం కింది కంట్రోల్ దాకా అందరు కలిసి ఒక్క బస్సు 9 మంది రేషియో ఉంటుంది. మెల్లమెల్లగా 6 తగ్గించారు, 5 వచ్చింది. అందులో పొదుపు చర్యలు పాటిస్తున్నారు. ఏమైతుంది దానివల్ల ఆర్టీసీ బస్సులు కూడా ప్రమాదాలు గురవుతున్నాయి. వాళ్ళు డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఓసారి 2,000 అటే డ్యూటీ పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రమాదాలు మనం దేన్ని నమ్ముతున్నాం. గతంలో ప్రైవేట్ బస్సులు నమ్ముకుంటే లాభం లేదు, ఆర్టీసీ గమ్యస్థానం సరిగ్గా చేరుస్తానని నమ్మకం ఇప్పటికీ ఉంది నాకు. కానీ ఏమైతుంది, ఇట్లాంటి వాళ్ళనే ఒత్తిడి కల్లా డ్యూటీ టైం ఎక్కువైతుంది, ప్రమాదం ఉంటుంది. ఆర్టీసీ బస్సులు ప్రమాదాలు జరుగుతున్నాయి కదా ఈ మధ్యన. అందుకని నేను ఏమంటున్నానంటే కొంచెం ఈ విలీనమైన ప్రతిపాదన తెచ్చింది ఇప్పుడు కాదు, ఎప్పుడు తెచ్చిండ్రు, అది టీఆర్ఎస్ హయాంలో తెచ్చిండ్రు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు అన్నారు కనుక దాన్ని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోవాలి. వెంటనే కాదంటే మనం హామీ ఇచ్చినట్టుగా ఎందుకు కావాలంటున్నాం. రెండోది వాళ్ళు ఏరియాస్ ఇవ్వాల్సిందే. మిగతా డిపార్ట్మెంట్లకు ఆర్టీసీకి ఒక తేడా చెప్తాను రఘున్ గారు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తక్కువ చేయడం కాదు, కానీ ఒక క్లర్క్ బెంచ్ మీద నిద్ర పోతున్నా సార్ దేవుడి మీద ఏం కాదు, నష్టం ఏం కాదు, మా హాతి పనిలో జాప్యం పెట్టి. అదే ఒక డ్రైవర్ నడిపిస్తూ ఒక్క కనుమరు అంటే ఒక అరసెకండ్ కను మూసుకుంటే మొత్తం 60 మంది చచ్చిపోతాం. డ్యూటీ తప్పించుకోవాలి. మిగతా డిపార్ట్మెంట్ లో నిర్ణయానికి కొంచెం డ్యూటీ తప్పించుకోవచ్చు, పని ఆపుకోవచ్చు. కానీ ఆర్టీసీ డ్రైవర్ కానీ పని ఆపితే మొత్తం బతుకు చక్రమే, ప్రగతి చక్రం రథ చక్రం ఆగిపోద్ది అంటున్నాను. వాళ్ళ ఆర్టీసీ ప్రగతి రథ చక్రం ఆగడానికి ఇలా పాపం తలా పెట్టుకొని వీళ్ళ విధానాల వల్ల జరుగుతుంది. ఏరియర్స్ గురించి రామచంద్ర గారు చెప్తున్నారు. అయ్యా మహిళా ఉచిత బస్సు 2 ఏళ్ళ నుంచి వచ్చింది, 2.5 ఏళ్ళ నుంచి వచ్చింది. అంతకుముందు కాదు కదా. విద్యార్థులకు రాయితీలు ఉన్నాయి, అవి ఇస్తున్నారా? అట్లానే మనకు వికలాంగులకు ఉన్నాయి, జర్నలిస్టులకు ఉన్నాయి, వృద్ధులకు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వాళ్ళ ఆ రాయితీలు ఏమైనా ఇచ్చిందా అంటే ఆ రాయితీలు ఇప్పటికి ఇస్తలేదు.
అది కాక ఏ మీటింగ్ వాడని ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల శ్రమను తక్కువ అంచనా వేయదు, సబ్బండ వర్గాల శ్రమతో పాటు ఆర్టీసీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పాల్గొన్నది. అది అంటే జీవిత చక్రం ఆగిపోతుంది, మిగతా ఏది ఆగిపోయినా ఎవరికి ఫరక పడుతుంది. ఎంఆర్ ఆఫీస్ నాకు రోజు పని పడదు, ఆర్టీసీ బస్సు ఎక్కువ నాకు రోజు పని పడుతుంది, నిత్యంగా కూలీలు ప్రయాణం చేస్తారు. అటువంటి సబ్బండ వర్గాల సమయంలో ఆర్టీసీ కార్మికులు వెన్నుగా నిలిచింది కదా ఆర్టీసీ మన తెలంగాణ పోరాటానికి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ఆర్టీసీ కార్మికుడు పని తప్పించుకోరాదు. రెండోది ఈ మహిళా బస్సు ఉచిత బస్సు వచ్చినాక ఈ రాయితీ ఆ రైతు తడిచి మోపడవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇస్తే వాళ్ళే నడుపుకుంటారు కదా. ఇవాళ మొదలైంది కాదు, మీరు అన్న చరిత్ర కూడా 1932లో 27 బస్సులతో జకియా సుల్తాన్ రాణి మన నిజాం పాలకుల చుట్టం ఉండే ఆమె సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు దిగి ఆమె కారు అప్పట్లో కారు ఉండే, ఆమె కారులో పోతుంటే అందరూ ముట్టలు ముళ్ళు మోసుకొని పోతే నడుస్తూ ఉండట రైలు దిగాక. అందరూ ఎటు పోతున్నా అడిగిందట. అమ్మ కూకటపల్లి, అది ఊరావతలు ఉండే అప్పుడు కూకటపల్లి, సుచిత్ర మన ఏమంటారు జీడిపట్ల అటు పోతున్నా చెప్పిందట. అది చరిత్ర ఉందా, ఇంత దూరం నడుస్తారు అంటే నడుస్తారు. పేదోడు నడుచుడేంది మన కార్లో ఓడింది అని చెప్పి అప్పుడు మొట్టమొదటి ప్రజా రవాణా వ్యవస్థ 1932లో ఆమె మొదలు దాని మీద ప్రతి పద్యానికి ఏపీఎస్ ఆర్టీసీ జెడ్ అని ఉంటుంది కదా, ఏపీ జెడ్ టిఎస్ జెడ్ అంటే ఆ జెడ్ అక్షరం అది దానికి అందుకని కేటాయించారు ఆమె పేరు జకియా పేరు మీద. అట్లా చేసి ఆనాటి నుంచి ఈనాడు దాకా మన ఆర్టీసీ ఆనాడు నిజాం రోడ్ అంటే రైల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉండే. అప్పుడు రైళ్లు నిజాం కాలంలో ఉండి బ్రిటిష్ కాలంలో మనకు రైలు మన వాళ్ళు పెట్టింది, వాళ్ళు పెట్టలే. 54,000 కిలోమీటర్లు బ్రిటిష్ హాయం ఉంటే 4,000 కిలోమీటర్లు మన ఒక్క తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో రైలు ఉండే మనకు. ఆనాటి నుంచి ఈనాడు దాకా నడుస్తున్న దాన్ని ఇవాళ ఏం చేస్తున్నాయి అంటే 2 కుట్రలు జరుగుతున్నాయి. ఒకటి ప్రైవేట్ కుట్ర జరుగుతుంది, రెండోది ఏమవుతుందంటే ఆర్టీసీ శాస్త్రం మీద కన్ను పడ్డాయి. వాళ్ళు ఆర్టీసీ శాస్త్రం కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అయితే గట్టిగా మాట్లాడతారు. అన్ని కూడా ప్రైమ్ లొకేషన్ లో ఉంటాయి. ఆనాడు కొన్నప్పుడు తక్కువే, మా ఊళ్ళో 27,000 ఎకరం భూమి నాదే ఇచ్చిన ఆర్టీసీకి. మరి ఇప్పుడు ఇలా 2,70,00,000 కూడా రాదు ఆ ఎకరం భూమి, 5 ఎకరాలు ఇచ్చినాం. అంటే ఏమంటున్నానంటే ఇవాళ అదే అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తున్నాయి. కనుక కొన్నింటి దృష్టి పడి పాలకులు అందరూ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, బీఆర్ఎస్ ఉంటారు. దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, లేకుంటే అమ్ముకుందామని చూసే ప్రయత్నం రెండోది ఏమైతుంది, ఆర్టీసీని దీని మెత్త నష్టాలు అని చూపెట్టి ఇచ్చే నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రభుత్వం చేసే నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. ప్రతి మీటింగ్ ఆర్టీసీ బస్సులు వాడుకుంటుందా గవర్నమెంట్? అప్పుడైనా ఇప్పుడైనా ఏ మీటింగ్ అయినా తరలించాలంటే డాక్టర్ నుంచి మొదలు అందరూ తరలిస్తున్నారా? మరి ఆర్టీసీలో మనం కనుక పెళ్లికో బస్సు తీసుకుంటే బస్సుకు డిపాజిట్ కట్టాలి, అడ్వాన్స్ కట్టాలి, అన్ని చేయాలి కదా. మన అడ్వాన్స్ మనకు వస్తుంది 15 రోజులు నెరవేర్చి పడుతుంది. గవర్నమెంట్ నమ్మకం కానీ అన్ని బస్సులు వాళ్ళకి ఏం లేకుండా ఇస్తున్నారు కదా. అవి ఇప్పటికీ రియంబర్స్ అయితే వాట. మొన్నటి మీటింగ్, మన నర్మేటి మీటింగ్ నేను తెలుసుకున్నా, నర్మేటి మీటింగ్ కూడా రియంబర్స్మెంట్ నర్మేటి ఎక్కడిది అసలు ప్రభుత్వం పెట్టి 2 ఏళ్లలో సగం పైసలు కూడా రాలేదట. ఏది ప్రభుత్వ కార్యకలాపాలకు మహిళలను ఇతర తరలించే ఏర్పాటు చేసినా కూడా రాలేదంటే డబ్బులు. అందుకని ఇప్పుడు ఏమైతుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఏమి ఉంటాయి రాహిం గారు. నేను చెప్పాను కదా, మహిళలు 7 గంటల వరకు ఇంటికి పెట్టేది చేసే దానికి ఆర్థిక ఏమైనా అవసరం అయితే డ్యూటీ చేంజ్ చేయాలి, డ్యూటీలో కొంచెం మార్పు చేయాలి, అది కూడా చేయలేకపోతుంటా. అట్లానే ప్రైవేట్ బస్సుల విషయంలో కూడా మీరు అన్ని బస్సులు సమాధానం చూడండి, మెల్లమెల్లగా ప్రైవేట్ బస్సులు తగ్గించండి. నిజంగా చెప్పాలంటే మీరు ఇచ్చే రాయితీలు మొత్తం ఇచ్చేస్తే 3,000 బస్సులు కొనుక్కోవచ్చు. 3,000 కొత్త బస్సులు వస్తాయి, మీరు అన్న రాయితీలు ఇచ్చేసేయండి, కొత్త బస్సులు 3,000 తెచ్చుకోవచ్చు. ఎందుకు తెచ్చుకుంటలేదు అంటే ఏమన్నట్టు మెల్లమెల్లగా ప్రైవేట్ పెత్తనం పోయి ఇప్పుడు 55,000 ఉద్యోగుల నుంచి 40,000 ఉద్యోగులు చేరిండు. రిటైర్ అయినట్టు అటే మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేసింది అంటున్నారు. ఇంకోటి ప్రైవేట్ మీరు ప్రభుత్వాన్ని విలీనం చేసుకుంటారా చేసుకోరా మాకు సంబంధం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన జీతాలు ఇవ్వరాదు. పెన్షన్ ఇట్లాగే వీకినాయి, పెన్షన్ లేవు. ఆర్టీసీ కార్మికులు మొదటి నుంచి పెన్షన్ లేవు, ఇప్పుడు కాదు. ఈ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసేసి 2004 నుంచి న్యూ పెన్షన్ విధానం వచ్చినప్పుడు అంతకంటే ముందు లేదు, ఇప్పుడు లేదు. ఆర్టీసీకి వాళ్ళు ఏమడుగుతున్నారు, న్యాయమైన కోరికలు అడుగుతున్నారు, సేవ చేస్తున్నా మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు. అది తప్పేట్లయితే అంటున్నారు. అప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వం మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆ 3 కోరికలను కొంచెం వాయిదా వేసుకున్నా సరే వాటిని ఒప్పించే ప్రయత్నం చేయండి. రాతపూర్వకంగా ఒక్క మాట చెప్పించారు, వాళ్ళు రాతపూర్వకంగా ఇవ్వమంటున్నారు రహీం గారు. వీళ్ళు నోటి మాట చెప్తాను, నోటి మాట చెప్తే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ దక్కనట్టే, నోటి మాట చెప్తే మన మహిళా బిల్లు ఓడిపోయినట్టే. ఇది కూడా గట్టి అవుతుంది అంటున్నాడు. ఎందుకంటే హామీకి ఎవరు దిగిస్తాడు, ఇప్పుడు వాళ్ళు అంటే రేపు పోతారు అయిపోతుంది. కనుక అట్లా కాదు, ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ఒప్పందం కుదుర్చుకుంటారో రాతపూర్వకంగా ఏంటి. దయచేసి ఇంకొక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ తో సహా చనిపోయింది ఆయన. అటువంటి పరిస్థితులకు మీరు అందరూ బలిగాకండి, ఉండి పోరాడండి. మన మనుషులు ఉంటే కదా పోరాడి, చచ్చిపోయి ఏం సాధిస్తాం? పిల్లలకు అన్యాయం చేసిపోయినట్టే కదా. ఆర్టీసీ కార్మికులకు నిరాశ పడకండి, కొట్లాడదాం. అందరం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో అందరం మేము వెంబడున్నాం. వాళ్ళ కాకపోతే రేపు అయితే వెలుగు అవుతుంది, సమస్య పరిష్కారం అయితే. దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దని మన మెగా విజ్ఞప్తి చేస్తున్నాడు. రైట్ రామచంద్ర గారు. ఓకే రామచంద్ర గారు విన్నారు కదా,
ఒక కుక్క మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క ముద్రేసి ఎలా అయితే చేస్తారో, కావాలని చెప్పి దీన్ని ఆర్థికంగా నష్టపరిచి ప్రైవేట్ వ్యక్తి చేతులు వేయడానికి వస్తున్నటువంటి, అంటే కేవలం ప్రస్తుతం మీరు అధికారంలో కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే. నేను డిబేట్ ముందే చెప్పాను, అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళ పక్షం తెగ మాట్లాడతారు సమస్యలు ఉన్నట్టు, మళ్ళీ అధికార పార్టీ రాగానే వాళ్ళ సమస్యలను పట్టించుకోరు, చివరికి ఈ విధంగా సమ్మెలు, నిరసనలు, ఆత్మహత్యలు దాకా వెళ్తూ ఉంటాయి. ఎంత జరుగుతున్న చైన్ సైకిల్ ఇదంతా. సరే, ప్రస్తుతం మీరు అధికారంలో కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఈ విధంగా కేవలం నష్టాలు చూపిస్తూ ప్రైవేట్ పరం చేయడానికి జరుగుతుంది ఇదంతా. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు మీ పార్టీ ఎన్నికల ముందు ప్రభుత్వం గుర్తింపు తీసుకొస్తాం, ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, ఇవన్నీ కూడా చెప్పిన సమస్యల్ని ఇప్పుడు ఎందుకు పరిష్కరించలేకపోతుంది? కేవలం ఆర్థిక సమస్యలేనా, లేకపోతే కేవలం ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఏదో నోటికొచ్చి చెప్పిన విషయాలా ఇవన్నీ, ఒక ఆలోచన ధోరణి లేకుండా? ఏమంటారు? ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తామండి. అది ఈ 3 వాళ్ళ కోరిక, 32 కోరికలు అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో 3 పెండింగ్ ఉన్నాయి, 3 కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాము. ఆ నెరవేర్చి రాతపూర్వకంగా ఇచ్చేయడానికి రెడీ ఉన్నారు. ఇంకోటి, ఈ మన ఆర్టీసీ ప్రజా రవాణా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో 10,000 కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. పాత గతంలో ఉన్నట్టు బిల్స్ అంటే 2008 పెండింగ్ బిల్స్ తో పాటు పెండింగ్ పిఆర్సీ తో పాటు ప్రతిదీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఉన్న పాతవి కూడా ఇచ్చుకుంటా ఈ రోజు మాత్రం 2,000 కోట్లు, ఈ రోజు ప్రజెంట్ 2,000 కోట్లు మాత్రం డ్యూ ఉన్నదండి. అది పక్కా. నేను అంటే దాంట్లో రిటర్న్ అంటే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10,000 కోట్లు ఆల్రెడీ చెల్లించడం జరిగింది. 10,000 కోట్లు చెల్లించిన తర్వాత 2,000 కోట్లు డ్యూ ఉన్నది. 2,000 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ ఉంది. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి, ముఖ్యంగా ప్రజా రవాణా సక్సెస్ కావాలని మహిళా మనులకు సొంతగా వాళ్ళకు మహిళా శక్తికి వాళ్ళకు బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 300 చిల్లర బస్సులు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మహిళలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 2,700 ఓవో కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు. అది కూడా ఫ్యూచర్ లో అలాంటి సమస్యలకు మల్టీనేషనల్ కంపెనీలు కాక మహిళలకు ఇవ్వాలన్న ఆలోచన ఉంది. ప్రజా రవాణాను కాపాడుకుంటేనే అంటే అట్టడుగు వర్గాల వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు ఏదైనా ప్రైవేట్ సొంత వెహికల్స్ తో పోతారు, ఇంకెవరైనా ఏదో రకంగా పోతారు. మామూలు అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బస్సుతో ప్రయాణం ఉంటది. బస్సు ప్రయాణాన్ని సక్సెస్ చేయడానికి ప్రజాప్రభుత్వం ముందుంది. దాంట్లో ముఖ్యంగా మాకు ఇప్పుడు వచ్చింది మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వస్తుంది. ఆ మహాలక్ష్మి స్కీమ్ ను ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లో మేము జారా విడుచుకోము. ఆ పేరును శాశ్వతంగా మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాము. ఇంకా మేము చెప్పుకోవాలంటే గతంలో 56 రోజులు ఆర్టీసీ సమ్మె జరిగిందండి 2000 కంటే ముందు. అప్పుడు ఎంతమంది చనిపోయారు? 40 మంది చనిపోయారు. మనం దీన్ని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. అదే అప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారండి. ఆడ ఆర్మూర్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారికి, జీవన్ రెడ్డి గారికి ఒక 5 ఎకరాల భూమి లీజుకి ఇచ్చారు. ఆయన లీజ్ ఇయ్యాడు, పేమెంట్ చేయడు, అది ఉన్నది, పెండింగ్ కేసులు ఉన్నాయి. అలాంటి అన్నింటినీ కూడా ప్రభుత్వ పరం చేయాలి. అప్పుడు కొన్ని పెట్రోల్ బంకులకు అనుకోండి, ప్రైవేట్ మల్టీనేషనల్ సినిమాటేటర్లకు, లేకుంటే ప్రతి దానికి కమర్షియల్ గా ఇవ్వడం జరిగింది. దాన్ని లేకుండా చేసే ప్రయత్నం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఉంటుంది. ఇంకోటి, ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికే ఈ మహిళా స్కీమ్ తీసుకురావడం జరిగింది. మహిళా మనులకు బస్సులు ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా పెద్ద మొత్తంలో ఇచ్చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఎవరికైనా 8 గంటల లోపండే టైం ఉంటది, అంటే పని భారం కూడా లేకుండా చేస్తాము. పని భారం ఉన్న వాళ్ళను ఎక్స్ట్రా కూడా వాళ్ళు బిల్ ఇస్తారు. అంటే 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళకు శాలరీ కూడా పెరుగుతుంటది. దాంట్లో కాకుండా కానీ ఎక్కువ పని కూడా తీసుకోకుండా కొత్త రిక్రూట్మెంట్ కూడా చేసే ప్రయత్నం చేద్దామండి. దాంట్లో ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఒక పేరు వచ్చే రకంగా చేస్తాం. ఇంకోటి, దీంట్లో మేము సుమారుగా 40 ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి కార్మికులకు మధ్యలో ఎలాంటి ప్రేమ ఉండాలి, తండ్రి కొడుకుల మధ్యలో ఏ రకంగా అంటే కుటుంబ వ్యవహారంలో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ 40,000 ఉద్యోగాలు కాదు, సుమారుగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటిలో కలిసి 9 లక్షలు చిలుకుంటే ఆ 9 లక్షల ఉద్యోగ వర్గాల వారిని కాపాడుకుంటూ వాళ్ళు చేసే పనిని బట్టే ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉండే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తాం. ఖచ్చితంగా చేసి నరసింహారెడ్డి గారు ఏదో అంటున్నారు సార్. ఏదైతే 52 రోజుల పాటు మరి సమ్మె చేస్తే మరి చాలా మంది చనిపోయారు అని చెప్పడం జరిగింది రామచంద్ర గారు. వాస్తవంగా చనిపోయింది. మరి ఆనాడు ఆ సమ్మె వెనకాల ఉన్నది ఎవరు, ఆ సమ్మె చేయించింది ఎవరు కూడా ఒకసారి చెప్తే బాగుంటది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి వాళ్ళు ఏదైతే డిమాండ్ చేసిరో మరి ఆ డిమాండ్ సాధ్యమా, మరి అవి వీలైతాయా కావా అని చెప్పి కొంత తేల్చడానికి కొంత సమయం పట్టింది. మరి ఆ సందర్భంలో మరి 52 రోజుల పాటు దాదాపు ఒక 43,000కు పైచిలకు మంది సమ్మె చేస్తే మరి నో వర్క్ నో పే పద్ధతి ఉన్నా గానీ లేదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా 100% జీతాలు ఇవ్వాలి అని చెప్పి, అంటే సమ్మె పీరియడ్ లో ఉన్న సమయంలో కూడా జీతాలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు 250 కోట్ల రూపాయలు జీతాలు కూడా విడుదల చేసినటువంటి అదనపు భారాన్ని ప్రభుత్వం మోసి వాళ్ళకి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరిగింది. అదేవిధంగా పదవి విరమణ 58 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాలు, అదేవిధంగా తర్వాత 61 సంవత్సరానికి పెంచి మరి వాళ్లకు ఆ రకంగా సహాయం అందించడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా వాళ్ళ యొక్క దశాబ్దాల కళ అయినటువంటి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో మరి దానికోసము అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ గవర్నమెంట్ సర్వీసెస్ బిల్ 2023ని మరి నాడు కేబినెట్ తో ఆమోదింపజేసి మరి వీళ్ళు అడుగుతున్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి సహేతుకము, అంటే కరెక్ట్ అయినవి, న్యాయబద్ధమైనవి, ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనము ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని చెప్పి మరి ఆ బిల్లును అసెంబ్లీలో కూడా పాస్ చేయించి అదేవిధంగా గవర్నర్ గారి ఆమోదం కూడా తెలపడం జరిగింది. అది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చే క్రమంలోనే మరి అప్పుడు కొంత ఈ ఎలక్షన్స్ రావడము దానివల్ల కొంత జాప్యం అనేది జరిగింది. ఈ రోజు వాళ్ళు కూడా అడుగుతున్నది ఏమండి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిరు, ఆల్రెడీ ప్రాసెస్ అనేది 99% ప్రాసెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయిపోయింది, మీరు ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది అని చెప్పి వాళ్ళు చాలా సార్లు అధికారులను కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి అడగడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసుకుంటా 2.5 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా మరి వాళ్ళ సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 40 రోజులు అవుతుందండి. ఈ 40 రోజుల నుంచి కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని లెక్క చేయకుండా కాలయాపన చేసి నిన్న 3 రోజుల కింద కూడా 3 అధికారులతోటి ఒక కమిటీ వేసి వాళ్ళు సాల్వ్ చేస్తారని చెప్పి కాలయాపన చేయడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి సంఘటనతోటి ప్రభుత్వం మొద్దునిద్ర నుంచి మేల్కొని మరి ఈ రోజు రండి అని చెప్పి చర్చలకు పిలిచి ఈ రోజు ఇంకా మరి ఏ విధమైనటువంటి చర్చలు జరిగాయి, మరి దాని ఫలితం ఏందనేది ఇంకా ఇప్పటి వరకు కూడా ఏం తెలియదు. సానుకూలంగా రావాలి, మరి కార్మికులకు మంచి జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాము. నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం ఏర్పడినటి నుంచి అంటే 2023లో ఏర్పడినటి నుంచి ఈ రోజు వరకు 28 నెలల కాలం గడుస్తా ఉంది. ఇవాళ వీళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్లు కానివ్వండి, అదే విధంగా ఏదైతే లీవ్లకు వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, ఏదైతే సిసిఎస్ కింద ఉన్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా విడుదల చేయకుండా, ఎందుకంటే పాపం వాళ్ళు పొద్దంతా తిప్పలవాడి రూపాయి కూడబెట్టి దాచుకున్నటువంటి సొమ్మును కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయకుండా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తుంటే, అంటే పెద్ద రిటైర్మెంట్ అయిన వాళ్ళు అంటే 61 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాలంటే కూడా ఎంత కష్టం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కాంట్రాక్టర్లకు ఏవైతే చెల్లింపులు చేస్తున్నారో కాంట్రాక్టర్ కు చెల్లిస్తున్నటువంటి చెల్లింపులలోనేమో గ్రీన్ ఛానల్ ను పాటిస్తున్నారు. కానీ ఇలా కార్మికులకు చెల్లించేటువంటి చెల్లింపులల్లా ఇలా రెడ్ ఛానల్ లాగా ఉన్నది వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కమిషన్ ఇచ్చే పరిస్థితులు లేరు కాబట్టి, రూపాయి కూడబెట్టినటువంటి డబ్బులు కాబట్టి వాళ్ళు కమిషన్ లేరు కాబట్టి వాళ్ళకేమో రెడ్ ఛానల్ అయిపోయింది. కార్పొరేట్ సంస్థలకు అదే విధంగా కాంట్రాక్టర్లకేమో గ్రీన్ ఛానల్ డబ్బులు విడుదల చేస్తున్నటువంటి మాట పరిస్థితిని ఈ రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లల చదువుల కోసం కానివ్వండి, పెళ్లిళ్ళ కోసం కానివ్వండి, అదే విధంగా వాళ్లకు సంబంధించినటువంటి అవసరాలకు డబ్బులు దాచుకుంటే ఇవాళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళను తీవ్ర ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను మానసిక వేదనకు గురి చేసి ఆఫీసుల చుట్టూ తిట్టుంటే ఆ మనోవేదనకు కూడా చనిపోయినటువంటి మాట చాలా మంది కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారి హయాంలో మరి ప్రభుత్వంలో నాడు మహాలక్ష్మి పథకం లేదు. మహాలక్ష్మి పథకం లేనప్పటికీ ప్రభుత్వంలో ఏదైతే ఈ సంస్థ నడుస్తున్నదో ఆర్టీసీ సంస్థ నడుస్తున్నదో వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారని చెప్పి సంవత్సరానికి కొంత బడ్జెట్ లో డబ్బులు కేటాయించి వాళ్ళని ఆదుకొని
మరి సంస్థను ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాము. మరి సంవత్సరానికి కావాల్సినటువంటి బస్సుల కొనుగోలు విషయంలో కానివ్వండి, నాడు మరి ప్రయాణికులు దగ్గరకు వస్తాను, సమయం ఉంది. ఓకే వస్తాను. నరసింహారెడ్డి గారు రైట్ ముందుండి మరి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి మాట కాదా? ఇవాళ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంటే మాటలు చెప్తున్నది. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక 100 రోజుల్లో మేము అన్ని చేస్తామని చెప్పి జరిగింది. 100 రోజులు కాదు, రేపు వచ్చేటువంటి ఈ 30 నెలలలో కూడా వాళ్ళు చేసేది కూడా ఏముండదు. కేవలం నరసింహారెడ్డి గారు మళ్ళీ దగ్గరకు వస్తారు. ప్లీజ్ రామన్ గారు తెలంగాణ ఏర్పాటు కోసం సకల జనులు మొత్తం ఏకమై ఏ రకంగా అయితే తెలంగాణ సాధించుకోరో, ఈ తెలంగాణకు పట్టినటువంటి కాంగ్రెస్ రూపంలో పట్టినటువంటి శనిని మళ్ళీ సకల మాట్లాడదాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుతుంది రామ్మోహన్ రావు గారు. కాబట్టి ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నమాట, గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏదైతే గుర్తింపు సంఘాలని రద్దు చేశారు అవి మళ్ళీ పునరుద్ధరించండి అంటూ అడుగుతున్నారు. ఏంటి ఆ సంఘాలను ఎందుకు పునరుద్ధరించాలి, ఎందుకు రద్దు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు దానికి ఆలాపన చేస్తుందో అటు విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా ఎప్పుడైనా సంఘటిత రంగంలో ఉన్న శక్తి ఇంకా దేనికి ఉండదు. మనము ఇలా ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు గడ్డి పోచలు దేవేరుగా ఉంటే ఒక పిల్లిని కట్టేయగలదు, కానీ గడ్డి పోచలు దండలు వేస్తే ఒక ఏనుగును మరొకటి ఏనుగును కట్టేయగలుగుతుంది. అదే సంఘం గొప్పతనం అంటారు. ఆనాడు కేసీఆర్ గారు అన్ని మంచి చేసిన సంఘాన్ని రద్దు చేసింది. ఎందుకంటే మనము ముక్కు మీద కొమ్మతో ముక్కు కోసేది, ముఖం మీద కొమ్మతో ముక్కు కోసేది కదా. నువ్వు ముఖం మీద దోమ వాడుతున్నావు, ముక్కుని కప్పున కొట్టుకుంటే మన ముఖం వాడిపోద్ది కదా. ఆ పని చేసింది కేసీఆర్ గారు. తప్పు అంటే సంఘాల ఆయన ఒక ప్రజాస్వామ్యవాది. కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే ఆనాడు సంఘాల రద్దు కరెక్ట్ కాదంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ సంఘాలు అని గుర్తు అంటే ఇందులో కూడా ఎవరు పడితే వాడు వినలే కదా. ఆనాడు సంఘాలకు ఎన్నికలు ఉంటుంటే గుర్తింపు పొందిన సంఘందే మాట వెళ్తుండే కదా. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కానీ అట్లా ఆర్టీసీలో కానీ అప్పుడు కార్పొరేషన్ అన్నిటికీ కార్మిక సంఘాలు ఉంటాయి. వాటి గుర్తింపు పొందిన దానికి ఎన్నికలు జరుగుతాయి. దాన్ని అనవసరంగా ప్రజాస్వామికవాదిగా ఉన్న కేసీఆర్ గారు తప్పు చెప్పింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు ఆనాడు కూడా ఏబిఎస్ మొత్తం ఇస్తా అన్నారు. అట్లానే మనకు ఇది ప్రభుత్వాన్ని విలీనం చేసుకుంటాం టైం ఇవ్వండి అన్నాడు. ఆ మూడింటి కొప్పుకుని కదా వాళ్ళు కార్మికులు అయితే. ఆనాడు 50 రోజుల సంవత్సరం తర్వాత ఏంటి ఆయన అడగని కూడా ఇచ్చిండు. అది కూడా చెప్పాడు నేను. ఆయన అడగని కూడా ఏమి ఇచ్చిండు, కొన్ని వరాలు ఇచ్చిండు. అడగంది కూడా ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చిండు. అందరికి 41% ఇస్తే 43% ఇచ్చిండు ఆర్టీసీ ప్రత్యేకంగా. అవి కాదంటలేదు నేను. పెడితే కొడతాం లేకపోతే సాగు కొడతాం ఉంటుంది, సమస్య కాదంటలేదు. ఇవాళ నేను ఒకటే అంటున్నా, ఈ యొక్క 6 ఏళ్ళు అయితే రవీంద్ర గారు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 1932 2032కి 100 సంవత్సరాలు అయితే ఇచ్చారు ఇది ఏర్పడి. ఆనాడు కనుక బతికిద్దామా లేకుంటే అప్పటిలేక అమ్మేద్దామా, తల అందరికి పందాలు చేద్దామా అని ఆలోచించాలి ప్రభుత్వాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో ఆర్టీసీ కార్మిక భుజాల మీద తుపాకి పెట్టి కాంగ్రెస్ పార్టీ వెళ్తాం అనుకుంది. అంతకుముందు లక్ష్మణస్వామి గారు చెప్పినట్టు అంతకుముందు అప్పుడు సమ్మెప్పుడు కానీ 2023 దాకా వీళ్ళు వాళ్ళ మీద తుపాకి పెట్టి తెచ్చిండ్రు. ఇద్దరు పొత్తుల వాళ్ళని నాశనం చేయగలుగుతారు. ఇద్దరు పొత్తుల ఆర్టీసీని బతికించుకుందాం, ఆర్టీసీ ఆస్తులు బతికించుకుందాం. నేను అందరికీ అన్నా. ఇప్పుడు ఆర్మూరు ఎమ్మెల్యే కూడా చెప్పిండు జీవన్ రెడ్డి గారు, నా మిత్రుడే. మరి ఆయన అదే కదా 5 ఎకరాలు నోటీసులు ఇచ్చిండ్రు, స్వాధీనం చేసుకుని ఎన్ని చేసి చూస్తున్నాం కదా. అధికార పార్టీలో ఏ అధికార పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రైవేటు బస్సులలో అద్దె బస్సులు నడిపించడం వాళ్ళే ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఎట్లా విడుస్తారు అంటున్నా. విద్యా సంస్థలు కానీ ఆర్టీసీలో కానీ చెప్తున్నా కదా, అన్ని కూడా మన ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విద్యా ఆరోగ్యాలలో ప్రైవేటు వ్యక్తులు ముఖ్యంగా అధికార పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ బంద్ ఏమంటే అయితే దోపిడీ ఆగుతుందా? ఇదంతే అంటున్నాం. ఈ దోపిడీ ఆగుతలేదు. వాళ్ళకంటే టంచన్గానేమో కిలోమీటర్ 30, 40, 50 కట్టిస్తున్నాము. కానీ ఆర్టీసీ దానిలో బస్సులు పండబెట్టిన బస్సులు పాడిపోయిన చూపెడతా 20 బస్సులు పనికి రాకుండా స్క్రాప్ కమ్మేయలేము, నడిపేయలేము. మరి అట్లే చూస్తున్నారు. అంటే అద్దె బస్సులు వేసుకుంటే సరిపోతుంది కదా అంటున్నారు. తప్పు కదా, ఉన్న బస్సులు తుప్పు పెట్టుకోవా? అందుకని ఆర్టీసీ బస్సులు రంగులు వేయడం కాదు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రంగులు వేసి కొత్త బస్సు చేసేసి దీన్ని అందంగా తీర్చిదిద్ది మనం కొత్త పెళ్లి కూతురులాగా తయారు చేస్తే లాభం లేదు. పార్టీలో గుర్తులు పెట్టుకుంటున్నట్టు ఎవరు రకంగా చెప్పాలంటే కనుక రంగులు మార్చడం కాదు పూర్తిగా దాన్ని మౌలికంగా ఆర్టీసీని బాగుపరిచే పరిస్థితి ఏంటి. ఆ 2000 రూపాయలు ఇంతకుముందు మన వచ్చిన ప్రశ్న అండి, సమయం అయిపోతుంది. మీరు దీని గురించి విశ్లేషణ ఇస్తారండి. 2025 వేతన సవరణ బిల్లును అమలు చేయాలంటున్నారు, దాని విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా చేయాలి. వేతన సవరణ జరగాల్సింది వాళ్ళ హక్కు అంటున్నాను.
హక్కుగా అడిగేదానికి ఎందుకు ఎవరు అంటారు? వేతన సవరణ చేస్తే ఆటోమేటిక్ గా 10%, 12% జీతాలు బేసిక్ పేస్ పెరుగుతాయంటున్నా. వేతన సవరణ చేస్తా ఇప్పుడు ఎన్ని రోజులు డిఏలతో దాటుకుంటూ పోతారు. డిఏలు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏలు వస్తలేవు. ప్రభుత్వ ఉద్యోగులకే 5 డిఏలు బాకున్నది ప్రభుత్వం, వీళ్ళకి 7 డిఏలు బాకున్నది. మరి అవి కావాలా కావద్దు, అవి కలిపి ఏం చేస్తామంటున్నాను. ఒక పని చేయండి, మీకు డబ్బు లేకపోతే వాళ్ళ ఏరియాస్ అన్ని కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి వాళ్ళకి. ఇవాళ కాకపోతే రేపు వస్తే నమ్మకం ఉంటది. మనిషికి పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటది. రహీం గారు, మన తెలంగాణలో సామెత ఉన్నది. అందుకని ఏమంటే పెడతా ఆశ పెట్టిండ్రు, వాళ్ళు గెలిపించారు మిమ్మల్ని. ఇప్పుడు పెట్టే ఆశ పోయింది, కొట్టే ఆశ వచ్చిందంటే కష్టం కదా. ఎస్మా ప్రయోగిస్తామంటున్నారు, రేపటికల్లా మేము అరెస్ట్ చేస్తామంటున్నారు, ప్రైవేట్ బస్సులతో నడిపిస్తామంటున్నారు. పోటీ రాజకీయాలు చేస్తే కార్మికులు ఇంకా రెచ్చిపోతారు బాబు, అట్లాంటి చచ్చిపోతారు. చచ్చిపోకుండా చూసే ప్రయత్నం చేయండి దయచేసి. ఏరియాస్ ఒకటి న్యాయమైన కోరికనే, సంఘాల పునరుద్ధరణ న్యాయమైన కోరికనే, ప్రభుత్వాన్ని విలీనం చేసే న్యాయమైన కోరికనే. ఇవి ఏం కాదంటున్నాను నేను. 29 కోరికలు చిన్న చిన్నవి, అవి తీర్చారు. అల్ల కూడా తీర్చలే అంటున్నాడు కదా. మహిళా కండక్టర్లకు ఇప్పటికి 7:30కి ఇంటికి పంపుతుందా కేసీఆర్ గారు? మాట ఇచ్చారు. 3 అదొక 2 ఏళ్ళు, ఇదొక 3 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి వాళ్ళకి మాట ఇచ్చింది ఇక్కడ అమలైతలేదు కదా. మరి ఎట్లా? ప్రైవేట్ రవాణా వైపు ప్రజలు మళ్ళీ నాడు ఆర్టీసీ ఇంకా దివాలా తీస్తుంది ఖచ్చితంగా. 2032 వరకల్లా కీలక కథం దుకాణం బంద్, అసలు మొత్తం బంద్ అయ్యే పరిస్థితులు. దయచేసి ఆర్టీసీని కాపాడుకుందాం, రక్షించుకుందాం, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుందాం. అన్ని పార్టీలు దాన్ని సహకరించాలని కోరుతున్నాను. రైట్ రామ్మోహన్ రావు చర్చలో పాల్గొన్నందుకు రామచంద్రగౌడ్ గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, లక్ష్మీ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఓవరాల్గా ఏపీతోనే ఆర్టీసీ కార్మిక నేతలకు సంబంధించినటువంటి జేఏసీ నేతలు ఇటు ప్రభుత్వానికి మధ్యలో జరిగిన చర్చలు ఒక రకంగా సానుకూలమైనటువంటి వాతావరణమే అర్థమవుతోంది. ఎందుకంటే గత 2 రోజులుగా ప్రయాణికులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసామందరం ఆర్టీసీ సమ్మె చేస్తే. కాబట్టి దాదాపుగా జేఏసీ నేతలు ఈ సమ్మెను విరమించుకునే దిశగానే ముందుకెళ్తున్నట్టు ప్రస్తుతం వార్తను బట్టి అర్థమవుతుంది. ఏదైనప్పుడు సమస్యల్ని కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ ఆత్మహత్యల దాకా వెళ్ళకూడదు అనేది ప్రధానంగా. ఎందుకంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. మెగా 9 టీవీ తరపున సంతాపం తెలియజేస్తున్నాం. ఇది నాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.